వెయిట్ లాస్ అంటే 15 రోజుల దాకా ఇప్పుడు ఆ గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ 15 రోజుల దాకా ఆపే పరిస్థితి లేదు. ఇలా పొద్దున కాంట అయితే ఈవినింగ్ లేకుంటే రేపు తెల్లారి వెళ్ళిపోతుంది. వెయిట్ లాస్ అనేది ఎక్కడైంది అని అంటే కాంట ఏదైతే ఉంటుందో కాంట ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ కాంటాలు అవి దాని కింద ఫ్లోర్ మీద కరెక్ట్ స్టెబుల్ చేసి పెట్టాలి. అది ఏది వన్ సైడ్ ఒక అంగి ఒక లేచినా కానీ కొంచెం ఫాల్ట్ వచ్చింది. ఏడ మనం చంద్రాయనపల్లిలో మొన్న లైవ్లో చూసినాం. ఒక ఆడ ఒకటి ఇందల వైల్ ఒకటి దాంట్లో చిన్న మిస్టేక్ అయినట్టున్నది పోయినసారి. అదే సెన్సార్ ప్రాబ్లంతో వచ్చింది. కానీ నో వెయిట్ లాస్ ప్రతిసారి వస్తున్నదంటే ఆడున్న సెంటర్ ఇన్ఛార్జ్ కొన్నిటికి వచ్చినట్టున్నది. ఇంతకు ముందు ఎట్లుండే కాక సీతారాం సర్పంచ్ కాక ఇందల్వాయి తాండా గల్లి తాండా తిరంగపేట అంతా ఒకటే ఉండే. మొత్తం మనం వచ్చిన తర్వాత ఇందులో వస్తున్నది మనకు ఆ వెయిట్ నీకు సంచి వెయిట్ ఆ 2 కిలోలు పోయిన తర్వాత క్వింటాల్స్ ఏదైతే 4 రైతులకు డివైడ్ చేసి 100% ఆ అమౌంట్ నీకు పడలేదంటే చెప్పి దేనికైనా అదే అన్న. ఇప్పుడు నేను అడిగేది అదే. ప్రతి వాళ్ళు నేను చెప్పేది ఏంది 6,000 రూపాయలు పోయినాయి డబ్బులు పడకుంటే నేను చెప్తున్నా కదా. నేను అడిగేది అదే. తక్కువ వచ్చినాయి ఆ పేర్లు ఎక్క వచ్చినాయి అంటే అదే అనుమానంతో ఇప్పుడు దాకా మాట్లాడుతున్నాం. లేకుంటే ఎందుకు మాట్లాడుతున్నాం చెప్పండి. ఇంకోటి చెప్పిన మాట్లాడడం కదా. ఇంకోటి సన్నాట్లు మా దగ్గర 53 మంది రైతులే ఉన్నారు అంటే కొన్ని మనకు ఓవరాల్ గా 2 సెంటర్లు పెరిగినాయి. ఒకటా 2 సెంటర్లు పెరిగినాయి. ఇందల్వాయి మండలం మొత్తం సన్నాట్ల ఏదేదో గన్నారం దేనికి సన్నాట్లు ఇందల్వాయికి వెళ్ళి నాట్లు కూడా గన్నారం పేరు మీద పంపించాలా లేకుంటే నీ తాండా పేరు మీద పంపించాలి. ఓవరాల్ గా మొత్తం అంటే ఈసారి ఏం చేసింది స్టేట్ గవర్నమెంట్ పాలసీ చేశారు. సన్నర్లకు సపరేట్ సెంటర్, దొడ్డర్లకు సపరేట్ సెంటర్. కొన్ని ఇప్పుడు గన్నారం దగ్గర కూడా 100 మంది ఉన్నప్పుడు ఉన్న మండలం మొత్తం ఏది అయినా గన్నారం పేరు మీద నేను రైతు చెప్పింది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే కట్ అవుతున్నాయి 2 కిలోలు నీకు ఒకసారి వెయిట్ చూకిన తర్వాత కడతా అయ్యారు. ఏది ఆ 2 కిలోలు కట్ చేస్తున్నాం దేనికోసం కట్ అవుతున్నాయి తెలుసు. చెన్ని బట్టి రైతు అడ్లేగా పోసి ఆ నార్మ్స్ ప్రకారం ఏవైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారం ఇవ్వాలి. ఆ నామ్స్ కూడా ఎవరు చేయాలా? పత్రిక మీకు తెలియదా? ఎవడు అగ్రికల్చర్ ఏఓనో వచ్చి చేయాలి. ఇవాళ వస్తే రేపు ఎల్లుండి సీజన్ చాలు చేస్తున్నామంటే మనకున్న ఏవో 4 రోజుల దాకా రాడు. ఆయన ఉన్న పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికి ఉన్న సెంటర్ ఇన్ఛార్జ్కి ఇచ్చేస్తాడు. తప్పది కొన్ని నీయే ఉన్నాయాడ నీయే వాటిలో ఉన్నాయి సన్న రకాలు ఇత్తు కొలిసి జోకమని చెప్పేసి పోయినా సరే అది అయిందమ్మా మనకు. అది ఒక మిషన్ మెజర్మెంట్ మిషన్ ఇచ్చారు. కొలిసి సన్నట్లకు కొన్ని గ్రేడింగ్స్ ఇచ్చారు. కంపల్సరీ ఆ గ్రేడ్ ఆ సన్నం ఉంటేనే సన్నట్లు దీనికి ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు నేను ఇవ్వగలుగుతాను ఆ రూల్స్ ప్రకారం నేను చేయగలుగుతానా? చేయలేని ఏదైతే ఉన్నదో 2 కిలోలు ఏదైతుందో అది 100% ప్రతి రైతు దాన్ని సహకరిస్తుంది. దానికంటే ఇంకా పోతుంది లేదు. అదే చెప్తున్నా కదా నీకు సంచిల 41,500 జోకాల 41,500 జోకాల ఏమైపోతుంది 41 వస్తుంది. నీ దగ్గర సెంటర్ ఇన్ఛార్జ్ నీ తాండా మనిషి నీ ఊరు మనిషి నీ అన్ననో తమ్ముడు వాడే ఉంటున్నాడు కదా. ఆ సెంటర్ ఇన్ఛార్జ్ వాడు బాబు బాంబడి రాగానే ఆడ కిలో తక్కువ చేస్తుండే. రాత్రికి 9 గంటలకు వెయిట్ అవుతుంది. వాడు సిఇఓ చూస్తాడా ఆడున్న చైర్మన్ చూస్తాడా ఎవరు చూస్తాడా? అది తెల్లారు లేచే వరకు మరి 2 సంచులు పెరుగుతున్నాయి. అది కాదా నీకు తెలియదా? ఇదైతే నువ్వు చెప్పిన చూడు మాకు వాస్తవానికి ఇప్పుడు మా త్రెంబకపేట తాండా పక్కకే విలేజ్ పక్కకే జోకిరు అన్న వాస్తవం. అది కటింగ్ నేను కూడా 2 ఎకరాల రైతుని. నాకెంత బాధ అంటే నేనేమంటున్నా ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టు వేతనాలు కూడా బాగా 25 లక్షల రూపాయలు 20 లక్షల పైన పోతుంది. తను చెప్పిండు వాస్తవం. అది ఇయ్యలేము. ఇయ్యాలా వడ్ల కమిషన్ వస్తుందని మనం ఇవ్వగలుగుతున్నాం. రేపు మన పరిస్థితి ఏంది? ఎంతైతే ఇప్పుడు నేను చెప్తా 5 ఎకరాలు 2 ఎకరాలు ఎంత కష్టపడితే వడ్లు పోతుంది. ఎంత మనం ఒక చెమట రక్తాన్ని చెమట రూపంలో చేసి అట్లా చేసుకుంటా పోతే వీడు వచ్చిన కమిషన్ అంతా 0 అయిపోయినాక మనం ఏమాడు ఎవరు అన్న నువ్వు కూర్చొని చెప్పిందని చెప్పింది. నేనేమంటున్నా అరే మాట్లాడుతున్నావు నువ్వే మాట్లాడతావు. ఒకటి మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే కరెక్ట్ మొత్తం మాట్లాడు మాట్లాడుతున్నారు. మొత్తం విన్న తర్వాత ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ డైరెక్టర్ గారు చెప్పి మాట్లాడుతున్నారు. అది మొత్తం విన్న తర్వాత అది ఏమున్నది ఏం లేదు దానికోసం మళ్ళీ మాట్లాడు. కానీ మధ్యలో ఆపకుడి ఏదైనా ఉంటే మొత్తం చెప్పండి. మీరు మొత్తం
వచ్చిన పాలక వర్గం తర్వాత ఏ డబ్బులు వచ్చినాయి ఖర్చు అయినాయి అదే ఇది అని చెప్పిన మాకున్న ఊహా ప్రకారము లాస్ట్ 6 నెలల కింద అందరు పెద్ద గొడవలు అయిపోయి ఏదో అయిపోతే చైర్మన్ గారు ఒప్పుకున్న పాలక వర్గం 50 తీరేస్తామని మనం అందరం ఏకగ్రీవ తీర్మానం చేసి అయిందా అంటే సొసైటీ అంటే నాకు మాకు మా ఇందులో అంటే మాకు చెడ్డ పేరు తేవాలని ఉంటుందా మాకేమన్నా మంచి మంచి సొసైటీలు కూడా జీరో అవుతున్నాయి ప్రతి సొసైటీలో కూడా జీరో అవుతుంది అది అధ్యక్షుడు తెలుసు శివ గారికి తెలుసు అదే ఇప్పుడు లాస్ట్ మనం తీయ విషయం కాదు లాస్ట్ ఉన్న డిసిఓ గారి మీద కూడా కమిషన్ వేసేసి సస్పెండ్ చేసి పంపించడం మేము ఏమంటున్నాం తప్పు చేసిన అధికారుల మీద ఇప్పుడు నేనేమన్నారు మీరు ఈ 4 లోడ్లు రాలేదంటే 12-13 లోడ్లు ప్రతి సొసైటీలో మన సొసైటీకి లాభమే నష్టం అని మేము అంటలేము ఈ రైస్ మిల్లర్స్ ఇక్కడ ఉన్న సిఓ కానీ సిబ్బంది కానీ కుమ్మక్కై ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుని ఫ్రాడింగ్ చేసిందని ఒక ఆరోపణ మేము ఎంక్వైరీ చేద్దాం తప్పేమున్నది ఇప్పుడు నేను తిన్నా అంటే నాకు చేయండి పని నేను ఏమొద్దు అంటున్నా నేను అదే విధంగా జరుగుతుంది కదా సొసైటీ అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏమంటున్నాము అన్నా పోలేదు కదా ఇప్పుడు 10 కిలోలు కడతా పోయింది పోయిందన్నా పోయింది నేనేమంటున్నా మరి ఎటు పోయినాయి పైసలు 3.5 కోట్లు వచ్చినాయి మరి ఎటు పోయినాయి పైసలు మరి అదే మరి అదే అడుగుతున్నా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమంటున్నా నేనేస్తే నన్ను కూడా తీసుకుంటారు కదా నేనేస్తే నన్ను కూడా తీసుకుంటారు కదా మనం ఏమంటున్నామంటే ఎవరిని తప్పు పట్టేయడం లేదు సొసైటీ హెల్తీగా మాత్రం లేదు మరి ఇక మీ ఇష్టం నేనున్నా నాకున్న బాధ్యత చెప్తున్నా ఇక రేపు శాశ్వతం పదులు ఎవరికి శాశ్వతం కాదు నాకు కాదు ఎవరికి కూడా కాదు గొప్పలు వస్తారు వచ్చిన వాటికి వాళ్ళకి నాకున్న అధ్యక్ష రెండే ఒక్క నిమిషం కొంచెం వినండి ఏమంటే ఒక్క నిమిషం డైరెక్టర్ మీరే ఏమి అని అంటే మార్కెట్ నుంచి ₹1 కట్టకుండా దగ్గర 50,000 బ్యాగులన్నా ఉద్ధరిస్తుంది పోయిన అంటే మళ్ళా దగ్గర 50 లక్షల ఫర్టిలైజర్ గోదాంలో నుంచి పోయింది ఏది సరే 3 గోదాంలో 4 గోదాంలో గోదాంలో నుంచి పోయారు ఫర్టిలైజర్ ఇస్తే మొత్తం డెవలప్మెంట్ చేసినప్పుడు డెవలప్మెంట్ సరే గతంలో ఎంత గొడవలు అయితే అదైతే ఏం పని ఇస్తానైతే ఇలా నెలకు ₹40,000 వస్తుంది దాన్ని ఏమైంది అక్కడ తప్ప అంతకు మించి ఎక్కడ కూడా అపోహలు చేయాల్సిన అవసరమే లేదు ఇలా ఒక 30-40 లక్షల రూపాయలు ఎవరైతే డ్యూ ఉన్నారు ఇప్పుడు పెద్ద నాయకులు వాళ్ళు కూడా పేర్లు చెప్తే కరెక్ట్ కాదు కడతలేదు దగ్గర ఒక 3-4 నుంచి 20-30 లక్షల రూపాయలు రైతుల పైసలు చెప్పవు బ్యాంకులకు ఇస్తలేరు రూపాయి ఇస్తలేరు మనం 30 లక్షల కమిషన్ పడితే 20 లక్షలు కట్ చేసుకొని 10 లక్షలు ఇస్తే 10 లక్షలు నీళ్ళ జీతాల కథం అయిపోయింది మళ్ళీ ఏమున్నది ఏం ఐసులో నీళ్ళు ఉండదు ఇంత గడ్డితే నీళ్ళు కూడా అడిగేది కూడా అదే కదా ఇప్పుడు తెలుసు కదా మరి నేనేమంటున్నా ఇప్పుడు ఒక విధంగా ముందట కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది తప్పు కాదు సహకార సంఘము హెల్దీగా లేదు అని చెప్తున్నారు హెల్దీగా లేదు అంటే దేనికి హెల్దీగా లేదు మొత్తం బంద్ చేశారు సొసైటీకి ఉన్న అధికారాలు పీక్కున్న దాంట్లో మేము కూడా ఆడ బాధ్యులమే పరిస్థితి ఏమైందంటే ప్రతి రైతు చెప్పు ఎందుకు అవుతున్నది ఇప్పుడు మనం ఏ ఇందల్లు అంటే తాళారాంపూర్ తర్వాత టాప్ సొసైటీ గత 5 సంవత్సరాల ముందు సో దాని గురించే నేను ఆవేదన తప్ప మా సొసైటీ కూడా నేను కూడా డైలీ మీటింగ్ పోతా కదా లిస్ట్ లో పడేస్తారు కనిపిస్తుంది కదా నాకు ఇప్పుడు చిన్న ఎంక్వైరీ చేపిస్తేనే అనామతి లెక్కలు 7.5 లక్షల రూపాయలు మీరు కట్టడం జరిగింది బ్యాంకు అది మీది పద్ధలేదు సరే మాకు అది దాని అంతా మేమేమన్నా గతంలో లాస్ట్ మరి ఎంక్వైరీ చేపిస్తే మీకు ఏం ప్రాబ్లం అవుతున్నది నేను ఏమంటున్నా నేను ఇందలో ఆయన కాన్నా నా సొసైటీ చెడిపోతే నాకు బాధ అనిపించదా నేను నష్టాల్లో పోతుంది కాబట్టి సొసైటీ నాకు కూడా బాధతో నేను అంటున్నా సో ఇంకోటి మీరేమంటారంటే అన్ని రైతుల ప్రతి ఒక్కరు తీర్మానం చేసినాం కదా మరి దాన్ని ఎంతవరకు వచ్చింది చెప్పండి చిన్నది
దేని ప్రాణం కదా. ఇప్పుడు సన్నాలు ఎక్కడి నుంచో మార్చి కొన్ని చేసిన మీ దృష్టికి కూడా నేను వచ్చిందని మా చెప్తున్నారు. దృష్టికి వస్తే నేను తీసుకోను అని చెప్పి అదే మీ దృష్టికి అంటే మీ నేను సిబ్బంది- చెప్పేసినది. అరే సిబ్బంది ఎవడైతే ఉన్నాడో ఆడ సెంటర్ ఇన్ఛార్జ్ ఉన్నాడో అధ్యక్ష, మీకు అదే చెప్తున్నాం ఈ కదా. సిబ్బంది చేసిన 2 పొరపాట్లు లక్షల కూడా మీకు సంచులు, తెలియకపోవచ్చు. 2 లక్షల 3 లక్షల మీరేమన్నారు? బ్యాగుల ఇప్పుడు ఆ తండా నుంచి ఆయన మోతిలాల్ ఒక ప్రిఫర్ చేసిండు. అన్న మా అన్నను తమ్ముడు తీసుకోవాల్సి వచ్చిందంటే మేబీ దానికి కూడా నేను రివర్స్ చేసేసినాం. కానీ ఆడ ఉన్న సెంటర్ ఇన్ఛార్జ్ మా అక్కను మా బావని ఏదైనా చుట్టరికం మీద ఉంటే మనం ఏం చేస్తాం, అది చేయలేం కదా. ఈ రోజు కూడా సరే ఆ లిస్ట్ ఏదైనా ఉన్నది అట్లా మీరు మేము దాంట్లో ఆలోచించేది ఏమి అంటే సరే మేము ఏమంటున్నాం? ఇప్పుడు లారీ పోతే సొసైటీకి 1000 రూపాయలు 500 వస్తాయని ఆలోచన కానీ మేము ఇంకా కూడా అదే మరి. దానికి ఏమైనా వచ్చిన పీకే అట్లా ఉన్నాయి పైసలు నేను తీసుకుంటే ఊకుంటాడే పీకే ఎవరు వచ్చి ఇంటికాడ కూర్చుంటాడు. అట్లా జరిగేది ఏం లేదు. అన్న ఒకటేనే ఇప్పుడు అడిగిన దానికి మీరు దానికి చేద్దామా ఇప్పుడు ఆ రోజు తీర్మానం చేసినాం, అది ఎందుకు కాలేదు, ఇంప్లిమెంట్ ఎందుకు కాలేదు అనేది అడుగుతున్నాం కదా. తీర్మానం అందరం రాసినాము చేసినాము ఆ తర్వాత వెళ్ళిపోయింది. సరే ఇట్లనే గొడవలు నడిచినాయి వీళ్ళు రెండు కలిపి అయితే తాండాది ఒక్క తాండా 10,50,000 రూపాయలు తాండాది 17,57,000 స్టేషన్ ఒక 1,02,15,000 రూపాయలు స్టేషన్ 2,15,000 రెండు కలిపితే 1,19,70,000 రూపాయలు మనం లాభాంశ లోన్ ఇస్తున్నాం 4% ఇంట్రెస్ట్ కడితే. అయితే మనం ఈ 6 నెలల స్టేషన్కి వచ్చేసి 5,57,340 రూపాయలు ఫీజు కట్టాము స్టేషన్ది. తాండాది 1,39,700 రూపాయలు ఫీజు కట్టాం ఈ 6 నెలల్లో. ఓంగా ఇంకా అప్పు 84,13,13 రూపాయలు బాగుంది ఇంకా ఇది నాబాడికి. అది కొన్ని మాటలు నడిచినాయి, దాని తర్వాత కూకున్నాం నడుస్తున్నది. ఇప్పటికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, యాడేం ప్రాబ్లం లేదు. ఒకటే బియా ఇల్లు కట్టినావు నువ్వు బాకీ అవుతుందా కాదు బస్. ఇంకొకటి ఏమి పాత అయ్య బాకీ ఇచ్చిండు కొడుకు నువ్వు కడతావా బస్. ఆడ మేము చేసింది 2 గోదాములు కట్టినాం, ఫర్టిలైజర్ డ్యూ ఉండే 50 లక్షలు కట్టినాం, జీతాలు 60,000 జీతం ఉన్నది, ఇలా 1,62,000 అవుతున్నది పెంచిరు కాబట్టి అలవెన్సెస్ వాళ్ళు డైరెక్ట్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అప్పుడు రూపాయి పేపర్ ఇప్పుడు 10 రూపాయలు అయింది. ఇప్పుడు మేము అనేది ఒకటి మొత్తానికి అయిపోయింది. మేము ఒకటేనే ఏదైతే ఈ 10 కిలోలు 5 కిలోలు కట్టి అదే ఉపాధ్యక్షులు మారుతి గారు, నాతో మిగతా డైరెక్టర్లు, అదేవిధంగా ఈ 4 గ్రామాల నుంచి వచ్చిన రైతులు మరియు మీడియా మిత్రులందరికీ, దాంతోపాటు ఈ సొసైటీ సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి నేను కూడా డైరెక్టర్గానే ఉన్నాను బ్యాంకు, జిల్లా బ్యాంకులో. సో గతంలో ఉన్న సొసైటీ ఎలా హెల్దీగా ఉందో ఈరోజు అలా కనిపించట్లేదు. అది ఎందుకో నాకు కూడా అర్థం కాకుండానే ఉన్నది. గత 9 అంటే మేము వచ్చి ఒక 5 సంవత్సరాలు అంటే 9 సీజన్లు వచ్చినాయి మాకు. అంటే మేము ఎక్కిన తర్వాత అంటే కమిషన్స్ 30-35 లక్షల రూపాయలు మనం 6 నెలలకు వస్తుంది. 30 లక్షలు రిజర్వ్ పెట్టుకున్నాం. అట్లా ఒక 9 కట్టినా కానీ 3.5 కోట్ల ఇన్కమ్ మాకు వచ్చింది. అప్పటి అంతకుముందు కూడా మన సొసైటీ బాగా హెల్దీగా ఉంది. ఇవాళ నేను బ్యాంకులు ఉన్నా కాబట్టి నా బాధ వేదన మీతో చెప్పుకోకపోతే, ఎందుకంటే పరిస్థితి ఇవాళ నెక్స్ట్ గతం గవర్నమెంట్ ఏం చేసిపోయిందో ఈ గవర్నమెంట్ చేసినట్లున్నది. ఇప్పుడు మా కథ కూడా మేము చెప్పుకోలేకపోతున్నాం పరిస్థితి. 3 కోట్లు వచ్చినా కానీ ఇంకా మనమేముంది అప్పుల బాధలనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఏ గ్రేడ్ సొసైటీ పోయి మనం ఏ గ్రేడ్లు వచ్చినామో ఇక వాళ్ళు చెప్తలేరు, కానీ మేమేం చేయాలన్నా ఏ గ్రేడ్లు వచ్చింది ఏం లేదు. ఏవైతే గతము పాలకులు, సరే నేనున్న చైర్మన్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కమిషన్ వచ్చింది రవి గారు, మీరు మీడియా మిత్రులు కూడా వినాలి. 32 లక్షలు 31 లక్ష కమిషన్ వచ్చింది. కమిషన్ రాగానే ఇదే ఎన్డీసీసీ బ్యాంకు ఇదే మేనేజర్ డిచ్పల్లి బ్రాంచ్ లో 20 లక్షలు పట్టుకున్నది. దేనికోసం పట్టుకున్నది అని అంటే, గతంలో వాళ్ళు ఇచ్చిన ఎల్టీ లోన్స్ గన్నారం గ్రామంకు సంబంధించిన, ఇందర్వాయి గ్రామంకి సంబంధించిన ఒక యూనిట్ తీసుకుంటారు. ఇందల్వాయి డిచ్పల్లి నుంచి ఇందల్వాయి డివైడ్ కాకముందు డిచ్పల్లి బ్యాంకు నుంచి ఇందల్వాయి సహకార సంఘంకు 50 లక్షలు లోన్ ఇచ్చిన. 50 లక్షల్లో రవిది ఎంతున్నది, తనది ఎంతున్నది, తినది ఎంతున్నది, అది నాకు సంబంధం లేదు. దాంట్లో రవి ఒక్కడు క్లియర్ ఉంటే మేము 4 డిఫాల్టర్లు. కానీ మనం కట్టేది ఏంది అని అంటే, డిఫాల్టర్లది మొత్తం మనమే కడుతున్నాం. ఈరోజు డిచ్పల్లి బ్యాంకు కట్టుకున్నారు, బ్యాంకుది మన బిల్డింగ్ది 10 లక్షలు వస్తే పట్టుకున్నారు. అధ్యక్ష, గతం కంటే డెవలప్మెంట్ జరిగితే బాకీ అనేది అవుతుంది. బిల్డింగ్ కట్టినాం, బాగా 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టినాం.
వచ్చే ఫలాలు మా పాలకవర్గం కాకుంటే దేనికైనా ఇన్కమే కదా, ఇన్కమే కదా. అనవసరమైన అబండాలు వేస్తే కరెక్ట్ కాదు. అది అవసరం లేదు. నువ్వు హెల్దీగా లేదు అది చెప్పాల్సిన బ్యాంకు కూడా ఎంత హెల్దీ ఉన్నది మాకు తెలుసు. ఏమన్నావు 51 ఇంక్వైరీ ఏసీ సొసైటీని బదనాం చేయాలి నువ్వు అంటున్నావు. మేమేమంటున్నాం రైతులకు అందరు కూడా ఇక్కడ ఉన్నది నిన్ను తప్పు అంటే నిన్ను తప్పు పట్టడానికి మేము లేదు. మీరు ఒక జిల్లా బ్యాంకులో డైరెక్టర్ ఉన్నారు, మీకేమన్నా సహకారం అయితే మీకు పాజిబుల్ అయితే ఇందల్వాయి సహకారం సంఘంకు మీరు ఇందల్వాయి వాస్తవుడు కాబట్టి మీతోని వీలైనంత సహాయం చేయండి. అంతేగాని అనవసరంగా ఏదో దుమ్మెత్తిపోతే బాగుండదు. అది అసలు ఎవరి ఆరోగ్యం కూడా మంచిది కాదు. ఎవరికి కూడా కాకుండా ఏమి 9 ఏళ్ల నుంచి ఏం పేరు కదా మీరు తప్పు చేయకపోతే మీకు బాధ. ఏదైతే బిల్డింగ్ కట్టిందో ఆ బిల్డింగ్ లో చాలా మొత్తం ఫ్రాడింగ్ అయిందని ఒక ఉద్దేశం ఉంది, అందరికి కూడా ఉన్నది. ఏదైతే స్టేషన్ లో కట్టిన బిల్డింగ్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నది చిన్న ఉదాహరణ చెప్పిండు. మేము అధ్యక్ష నేనేం చెప్తున్నా అంటే గతంలో ఇప్పుడు మోతిలాల్ అడిగిన వాస్తవమైంది కరెక్ట్. అయితే ఆ విషయాన్ని ఏమైందంటే ఆయన మీద ఎంక్వైరీ ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో ఇప్పుడు గతంగా అడుగుతున్నాం మేము అన్న అనుకుంటున్నాం. నేను చెప్తాను అయితే ఎంక్వైరీ అయ్యండి, ఇది అసలు వాస్తవమా జరిగిందా, మీ దృష్టికి వచ్చింది అన్నారు. మీ దృష్టికి వస్తే మేము చెప్తాను, నేను చెప్తాను కొడతాను అలాంటివి చెప్పొద్దని చెప్పింది. మీ సిబ్బంది ఏమో గుమ్మకాయ పాల్గొంటారేమో వారి మీద ఒక ఎంక్వైరీ అయ్యండి. ఎందుకు పువ్వులు మన దగ్గర ఖచ్చితంగా ఇది జరిగిందా ప్రూఫ్స్ ఉన్నాయి. జనాలు ఉంటేనే కదా, ఇప్పుడు పొగ అన్నది ఉంటే నిప్పు అనేది పొగ ఉంటేనే బయటకు వస్తుందని చెప్పేసి మేమేమంటున్నాం, మీ పాలక వర్గం అందరి మీద మేము ఎవరి మీద చేయకుండా మేమేమంటున్నాం చేయండి అంటే తప్పేముండదు దాంట్లో. ఏదన్నా ఫ్రాడింగ్ అయితేనే కదా మనం చేయమంటున్నాం. లేదు అంటే ఎవరినో ఇంప్రెషన్ పెట్టి ఏదో చేస్తారు. మీ పాలక వర్గమే కదా 11 మంది పోయి కలెక్టర్కు ఆ రోజు డీసీఓ గారికి ఇచ్చింది. సో మేమైతే లేం కదా దాంట్లో బాధ్యతం కాం కదా. ఆ 11 మంది మీరు ఇచ్చిన దాన్ని మీరు ఎంక్వైరీ చెప్పండి, తప్పేముండదు. మేము ఎవరిని కూడా ఏ విధంగా ఉద్దేశంగా ఎవరినో బ్లేమ్ చేస్తానుకో మా సొసైటీ ఏ విషయంలో నీకు మొత్తం తెలుసు, ఎందుకు బయట తీస్తలేవు? మాట్లాడుకోవాలి. ఏం అడుగుతున్నావు? మరి నువ్వు ఎందుకు చేయలేవు? మరి మాట్లాడుకున్నావు, నువ్వెందుకు లేస్తున్నావు? నువ్వే ఇస్తున్నావు. సిందల్వాయి సహకార సంఘ పరిధిలో 94వ మహాజన సభ నిర్వహించడం జరిగింది. దీనికంటే ముఖ్యంగా ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే సహకార సంఘ మంత్రి గారికి, మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మా పదవి కాలం 6 నెలలు పొడిగించినందుకు గాను, అట్లాగే రుణమాఫీ ఏదైతే ఉందో మా రైతులందరి కోరిక మేరకు ఒకటేసారి 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ ఇంకా కొంతమంది మా సహకార సంఘ పరిధిలో రైతులు ఇంకా రావాల్సి ఉన్నది. అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. అట్లనే ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ కూడా ఈ వరి కోతలు స్టార్ట్ అయినాయి. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నిన్న మొన్న మీటింగ్ అయింది. ఆ మీటింగ్ రేపు ఎల్లుండో కాంటాలు కూడా స్టార్ట్ చేస్తాం. అమాలి వాళ్ళు అచ్చుడే లేట్ ఉన్నది. మేబీ 30 వరకు ఉగాది తర్వాత కాంటాలు కూడా స్టార్ట్ చేసి కొనుగోలు స్టార్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం లాగానే మీ నుండి రైతులకు కోరుకున్నది ఏమంటే దళారులను నమ్మి మోసపోకుండా 100% క్రయ విక్రయాలు ఏవైతే ధాన్యం ఏదైతే ఉందో అది మా సహకార సంఘం నుంచే అమ్మి రైతులు